విప్పలేం. చూపించాలని ఉంది కానీ చూపించలేం. ఆపుతారా? అసలు ఏం జరిగిందో ముందు చెప్పావండి. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేనివి ఆగవు కొన్ని. కల కానిది విలువైనది ఈ జీవితం, తామరాకు మీద నీటి బొట్టు ఈ జీవితం. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు అప్పుడు ఉంటాయో. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుతున్న నాటకం, వింత నాటకం, వింత నాటకం. భయంగా ఉంది నాన్నారు. నాకేమవుతుందిరా? చెబితే శాపం. ఏదైనా అవుతే పాపం. మాకే ఎందుకీ పరిస్థితి? పగవారికి కూడా రాకూడదు దుస్థితి. బాబాయ్ ఆపుతారా మీ ఎత్తి ప్రాసలు? మీ ఇద్దరూ కూడబలుక్కుని నాపై కుట్ర చేస్తున్నారా ఏమిటి? అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి, 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 తెలిసి తీరాలంతే. చెబుతానండి. వద్దమ్మా. పర్వాలేదు చాలు. నాన్నారు పోయినా పర్వాలేదు. మళ్ళీ మొదలు పెట్టారా? ఇంతకీ నాకు చెప్తారా లేదా? చెబుతామండి. సపోజ్ సపోజ్ ఫర్ సపోజ్ అబ్బా చెప్పమే మీనాక్షి, ఓ ఆగకు. మంగా మేడం గారు బతికే ఉన్నారని చెప్పారు కదండి. అవును మీనాక్షి, అవును ఎప్పుడెప్పుడు చూస్తారా అని నాకు ఒకటే ఆత్రంగా ఉంది. పక్కింట్లోకి వెళ్తే చూడొచ్చు. ఏమన్నావు? అదే నాన్నారు, ఇంటింటికి తిరిగి చూస్తే మేడం గారిని చూడొచ్చు అంటున్నాను. నీ మాటల్లో ఏదో శ్లాష ధ్వనిస్తుందిరే. నువ్వు చెప్పు మీనాక్షి. ఆ మేడం గారిని నేను చూసానే అనుకోండి. నువ్వు చూడలేదు కదటే. అబ్బా చూసానే అనుకోండి. చూస్తే నువ్వు నాకు చెప్తావు కదా. చెప్పానే అనుకోండి. చెప్పలేదుగా. చెప్పేశాను అనుకోండి. అమ్మా అంతకు మించి నాన్నరికేం చెప్పకు. ఏరా చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది? చెప్పకూడదు నాన్నారు. అదేరా ఎందుకు చెప్పకూడదు? ఏం జరుగుతుందట? వద్దని నేను చెప్పానా అమ్మా? అవునరా చారుకేశా, అనవసరంగా తొందరపడ్డాను. ఇంకెప్పుడు చెప్పకమ్మా. అస్సలు చెప్పను. ఏమిటి? ఫ్యాన్ ఏదో కింద పడిందని కంగారు పడిపోతున్నారా? అది ఊరికి పడిపోలేదు అన్నారు. మరి దానికి డబ్బులిచ్చి నువ్వు పడమని చెప్పావురా? కాదండి, శాపం వల్ల పడిపోయింది. మధ్యలో ఈ శాపం ఏమిటి? మన ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే బోల్ట్ లూజ్ అయినట్టున్నాయి, ఇప్పుడు కింద పడింది. దానికో శాపం శాపం అని ఏదేదో చెప్తున్నాయి ఏమిటి? అవును, ఇందాక నువ్వు నాకేదో చెప్తానన్నావు, చెప్పు. అది చచ్చినా చెప్పను.
చెబితే చచ్చిపోతారు. ఇంట్లో అర్జెంటుగా ఫ్యాన్లు తీసేసి ఏసీ పెట్టి బాధపడితే నాకు అలాగే ఉంటుంది బంగారం. ఇదంతా నా వల్లే కదా. చలిలో నేను బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించాను. అందువల్లే కదా ఇలా. లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ మీతో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుంది. వద్దు బంగారం, మళ్ళీ జలుబు చేస్తుంది. ఏం కాదండి, హ్యాపీగా ఉంటుంది. సరే, జలుబు తగ్గాక వెళ్దాం. ఇంకేంటి కబుర్లు? ఏదో తండ్రి కూతుళ్ళలా ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. వాళ్ళు తండ్రి కూతురు కదమ్మా. ఏంటి అంటే జయ్యల ఫీల్ అవుతున్నాడు కదమ్మా. దివ్యతోనే ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే ఆ మంగ కూతురు వస్తే ఇంకెలా మాట్లాడతాడు? అప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అమ్మా, నో డిఫరెన్స్. పౌడరు చూడండి, ఏం జరిగినా జై పక్కన నేను మాత్రమే ఉండాలి. జై పక్కన ఉండేది నువ్వు కాదే, మా స్వప్న. మరే ఇంత కష్టపడుతుంది తనను జైకిచ్చి పెళ్లి చేయటానికే. మన స్వప్నాన్నిచ్చి పెళ్లి చేయాలని కదా. ఓకే బంగారం, థ్యాంక్ యూ. ఉంటానండి, బాయ్. ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడావే? అది అమ్మా, జై సార్తో మేడం గారు. ఆయనతోనా? క్షమించండి మేడం గారు, జై సార్ అమ్మాయి గారితో మాట్లాడాలన్నారని. అబ్బా, దయచేసి ముందు మీరు ఈ పిలుపులు ఆపండి, వినలేకపోతున్నాను. చాలా కష్టం మేడం గారు. నువ్వు కూడా ఏంటి చారుకేశా? జై సార్తో ఏం మాట్లాడావే? అది ఆయనకు కూడా నాలాగే జలుబు చేసి తుమ్ములు వస్తున్నాయంటమ్మా. నీకు జలుబు చేసి తుమ్ములొస్తే ఆయనకు కూడా రావడమేంటే? ఎంతైనా తండ్రి కూతుళ్ళు. ఎక్కడతను? వీధి చివరి లేరా బాబు గారు? ఎవరూ లేరు. మీరు వస్తున్నారని తెలిసి పారిపోయి ఉంటారు బాబు గారు. ఎవరు చారుకేశా? ఇంకెవరమ్మా, అతనే. నాకు తెలిసి రాత్రి దివ్యకు ఐస్ క్రీం తినిపించింది కూడా అతనై ఉంటాడు. మళ్ళీ కలవాలని వచ్చాడు. ఈసారి రాని చెప్తా, మళ్ళీ మా చెల్లి జోలికి రావద్దని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తా. అమ్మా, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పదా. ఆగు, మీరెందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు? అమ్మాయి గారిని చూడ్డానికి వచ్చాం బాబు, చూసి వెళ్లిపోతున్నాం. నిజంగా అందుకే వచ్చారా? ఏంటి అభి నీ అనుమానాలు? వీళ్ళు అతని మనుషులని నాకు డౌట్ గా ఉందమ్మా. డౌట్ ఎందుకు బాబు గారు, మేము జయంకుల్ మనుషులమే. మా నాన్నగారు జయంకుల్ దగ్గర పియ్యగా పనిచేస్తున్నారు. వారిచ్చే జీతంతోనే మేం బ్రతుకుతున్నాం. ఆ మాటకొస్తే మీరు కూడా జైసార్ మనుషులే బాబు. మేం అతని మనుషులు ఎందుకు అవుతాం? ముందు ముందు మీకే తెలుస్తుందిలే బాబు గారు. ఏం తెలుస్తుంది? అతనితో మాకెలాంటి రిలేషన్ లేదు, ఉన్నా మాకక్కర్లేదు. తెంచుకుంటే తెగిపోతుందా? దేవుడు వేసిన బంధం బాబు. ఆ దేవుడే లేడు, ఇంకా బంధం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఆపభి, వాళ్ళేదో మాట వరుస కంటుంటే నీకంత కోపం ఎందుకురా? మనమంతా మనుషులమే,
అందరికీ అందరితో సంబంధాలుంటాయి, ఉండాలి. అప్పుడే అది మానవత్వం అనిపించుకుంటుంది. అర్థమవుతుందా? ఆహా, అందుకే మీరు మేడం గారు అయ్యారు. మేడం గారు అయ్యారు. అయ్యో, రారా చారుకేశా. ఏం తెలుసు మీకు? ఏందమ్మో ప్రతిదీ డౌట్ పడుతూ నువ్వు మా కూతురు లాంటిదానిదే. నీకు జైకి త్వరగా పెళ్లి జరగాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నాను. తల్లిగా తను ఆశపడుతుంది. మమ్మల్ని నమ్మటం పోయి అనుమానిస్తావా? ఇదేం పద్ధతి కాలేదా? చేసిన ఓవరక్షణ చాలు. నువ్వు పౌడరు. పెద్దాయిని ఏసీపీనో జయో కలిస్తే ప్రాబ్లం అవుతుంది నిత్య. అతనికి పెరాలసిస్ కదా, తనేం చెప్తాడు? అదే మాట మేము అడిగామమ్మా. కానీ జై మోగవాడికి సైతం మాటలు తెప్పించగలరని ఆ ఏసీపీ చెబుతున్నాడు. ఎలాగైనా అతని కాన్ఫిడెన్స్ ని చంపేయాలి. పెద్ద ఆయన్ని కలవకుండా చెయ్యాలి. జైన్ ఎలా ఆపగలం? జైని ఆపలేకపోవచ్చు, కానీ ఆ ఏసీపీని ఆపొచ్చు కదమ్మా. అతని డ్యూటీలో మనం ఎలా అడ్డుపడతాం? అయ్యో, అంటే అది మన వల్ల కాకపోవచ్చు, కానీ నువ్వు తలుసుకుంటే అవుద్దమ్మా. ఎందుకంత సిగ్గుపడుతూ చెప్తున్నారు? అంటే ఇది నువ్వు మాత్రమే చేయగలవని. అదే నేనెలా చేస్తానో అని అడుగుతున్నాను. నిన్ను ఆ ఏసీపీ లవ్ చేస్తున్నాడమ్మా. నువ్వు కూడా ఏసీపీని లవ్ చేసావనుకో. వాట్? నేను అతన్ని లవ్ చేయడం ఏంటి? అప్పుడు గాని జై నన్ను అసహించుకోడు. నిజంగా ఏసీపీ లవ్ చేద్దామా? నటించు సారు. లవ్ చేస్తున్నట్టు నటించి ఏసీపీ మైండ్ ని మంగనిచ్చి తప్పించు. సింపుల్. ఈ లవ్ డ్రామా అంత అవసరమా నాకు? జై దక్కాలంటే తప్పదమ్మా. ఆ ఏసీపీతో వెనకడిగేపిస్తే నువ్వు జైతో 7 అడుగులు వేయొచ్చా? ఆలోచించే టైం లేదమ్మా. ఆ ఏసీపీ వెళ్లే లోపు ఏదో ఒకటి చెయ్యాలి. కల్పన మేడం సూపర్ గా ఉంది. మీనాక్షి, కాసిన వేడి నీళ్ళు పెట్టే, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఏంటన్నారు మీరు చేసిన పని? మన సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, ఆచారం ఏమిటి, వ్యవహారం ఏమిటి, పద్ధతి ఏమిటి, పరువేమిటి, అలా అర్ధనగ్నంగా వెళ్ళడం ఏమిటి? ఏమిటండి పిలుస్తున్నా పట్టించుకోకుండా ప్యాంటు షర్టు కూడా వేసుకోకుండా ఉన్న పడాన వెళ్లిపోయారు. అలా వెళ్లి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అయినా ఇదంతా మీ వల్ల వచ్చింది. అసలు మిమ్మల్ని అనాలి. మేమేం చేశామండి? దివ్యకి జలుబు చేసిందని నాకు ఎందుకు చెప్పలేదే? ఎక్కడ చెప్పనిచ్చారు నాన్నారు? చెప్పేలోపు తుర్రుమన్నారు. అందుకే జైసార్ నుంచి చెడా తిట్టారు. పక్కింట్లో ఉన్న దివ్యను కూడా పట్టించుకోవాలని నాపై అరిచారు. దివ్యకు నయం అయ్యే వరకు దివ్యను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని లీవ్ ఇచ్చారు. వెళ్ళి షర్ట్ తీసుకురా. ఎక్కడికండి? దివ్యను చూడ్డానికే. ఫ్యాన్లు పడిపోతాయి. నేను దివ్యను చూస్తే ఫ్యాన్లు ఎందుకు పడిపోతారా? వాడు చెబుతున్నాడు కదండి, కాస్త వినండి. మా బాసు మాట తప్ప నేనెవరి మాట వినను. నేను దివ్యను చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. ఫ్యాన్లు పడిపోతాయి. ఫ్యాన్లే కాదు, పిడుగులు పడినా సరే నేను ఆగను. ఆగకపోతే ఆగమైపోతారు. ఏమిట్రా అన్నావు? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. కాస్త చెప్పింది వినండి. నా బాసు వాక్కే నాకు బ్రహ్మవాక్కు. నేను దివ్యను చూడాలి, బాస్కు ఫోన్ చేసి చెప్పాలి. దివ్య బానే ఉంది నాన్నారు. ఇందాక అమ్మ నేను చూసాం. జయంకులతో అదే చెప్పండి. మీరు చెప్పింది నేను నమ్మను. నేను నా కళ్ళతో చూసిందే నమ్ముతాను. ఫ్యాన్లు పడిపోతున్నారు. అబ్బా, ఈ ఫ్యాన్లు కూడా ఏమిట్రా? మాటి వాటికి ఫ్యాన్లు పడిపోతాయి అంటారేమిటి? నేను చారు మీకు 2 కళ్ళు కావా అండి? మేము చెప్పేది మీరు నమ్మరా? అసలు నేను ఎందుకు దివ్యను చూడొద్దంటున్నారా ముందని చెప్పండి. మేడం గారు ఉంటారు. మేడం ఎవర్రా? అది రహస్యం. రహస్యం ఏమిటి? కొంపతీసా చంద్రికా ప్రసాద్ గారిలా మీరు కూడా ఏమైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అవునన్నారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ మేము సేమ్ డ్యూటీలో ఉన్నాము.
అంటే వాళ్ళ డ్యూటీ మీరు తీసుకున్నారా? ఆ డ్యూటీ ఇచ్చిందే వారు. ఏమి డ్యూటీ అది చెప్పు. ఫ్యాన్లు పడిపోతున్నాన్నారు. ఒరే నీకు దండం పెడతానురా, ఆ ఫ్యాన్లు ఏమిటి పడిపోవడం ఏమిటి కాస్త వివరంగా చెప్పాడు. పొద్దున్న ఒక ఫ్యాన్ కింద పడిపోయింది కదండి. ఏదో బోల్ట్ లూజ్ అయ్యి ఒక ఫ్యాన్ కింద పడిపోయినంత మాత్రాన అదే ఊతపదంగా వాడేస్తారా? అది ఊతపదం కాదు నాన్నారు, మీ ఊపిరి. రేయ్, ఫ్యాను తిరిగితే గాలి వస్తుందని నాకు తెలుసు, కానీ ఆ గాలితోనే నేను బ్రతకడం లేదు. మీరు బాగుండాలి అంటే పైన ఫ్యాన్ ఉండాలి. ఒరే చారు, ఇందాక సంస్కృతి గౌరవం పరువు అన్నావు కదరా, ఈ నాన్నగారిని గౌరవించి నువ్వైనా దేవుడో చెప్పరా? ఫ్యాన్లు పడిపోతున్నారు. దిగో, కొట్టానంటారా? చెప్పు. ఫ్యాన్లు పడిపోతున్నారు. ఇలా కాదు, వీళ్ళకు తెలియకుండా వీళ్ళకి చెప్పకుండా చాటుగా రహస్యంగా కుదిరితే కిటికీలుంచి కుదరకపోతే తలుపులు బద్దలు కొట్టుకునైనా సరే ఆ దివ్యని చూస్తాను. థ్యాంక్ యూ మేడం. జయ గారు, నేను వెళ్ళొస్తాను. వస్తాను బామ్మగారు, ఉంటాను. అయ్యో రావయ్యా. అమ్మా అమ్మమ్మ, ఆ ఏసీ వెళ్ళిపోతున్నాడమ్మా. పెట్టమ్మా, రా రామ్మా, రా చేస్తున్నారు. రామ్మా, పద. రామ్మా, రా, వెళ్ళు వెళ్ళు. అదేంటి నిత్యని మనం యాక్టింగ్ చేయమన్నాం కదా, ఇన్వాల్వ్ అయిపోయిందేంటి? అంత లేదు, అది ఇన్వాల్వ్ అయినట్టు నటిస్తోంది. నిజంగానే నిత్య ఏసీపీ లవ్ చేస్తే ఎంత బాగుంటుందో, మన సొంత లైట్ క్లియర్ అవుతుంది. అవును, నాకు అలాగే అనిపిస్తోంది పౌడరు. చూద్దాం ఏం జరుగుతుందో. సారీ. థ్యాంక్ యూ. ఇలా వచ్చారేంటి? ఒక చిన్న పనుండి. నాకోసమే వచ్చారా? కాదు కాదు, అబద్ధాలు చెప్పకండి. మీరు నా కోసం వచ్చారని తెలిసే నేను వచ్చాను. రియలీ? మీరు నా కోసం వచ్చారా? రియలీ? I can't believe this. ఏ ఎందుకు నమ్మరు? పార్కులో మిమ్మల్ని చూడగానే నా హార్ట్ బీట్ పెరిగింది. మరి అప్పుడు అది జై కోసం ఉన్నారు? ఇప్పుడు మీకోసమే అంటున్నాను కదా. మీరు మాట మారుస్తున్నారు. మనసే మార్చుకుంటున్నాను. అబ్బో, ఏదేదో జరుగుతుందే. నిత్య గారు, ఒకసారి గిల్లరా? ఎందుకు? అయ్యో, ఏదేదో జరుగుతుంది నాకు. ఇదంతా నమ్మలేక కాలో నిజమో నీ తెలుసుకుందామని. గిల్లరా ప్లీజ్.
నేను గిల్లమంటే ఇంత పెద్దగా గిల్లారేంటండి? మీరు బలంగా నమ్మాలని నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు పార్క్ లోనే అర్థమైపోయింది. నా హార్ట్ బీటు మిమ్మల్ని చూసి ఇలా 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 పెరిగిపోయింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? హృదయోదయం అయింది. ఏడుగుంటలవాడా ఉదయం అయిందంట. అదే హృదయం. బంధువులు మన చుట్టాలు కనపడాలని, అది జరగాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటాను. తప్పకుండా జరుగుతుందమ్మా. అది ఈ పుట్టినరోజు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. చారి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్లి చాక్లెట్లు పంచి ఆంటీ అంకుల్ ఆశీర్వాదం తీసుకొని రండి, సరేనా? అమ్మా, ఇంకొకరి దగ్గర కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చా? ఎవరు దివ్య? అది 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 జై సార్ దగ్గర. అతని బ్లెస్సింగ్స్ ఎందుకు? ఆయన చాలా మంచివారు, మనమంటే చాలా ఇష్టం. దివ్య, అభి, నీ పుట్టినరోజున ఈ అమ్మకో మాటిస్తావా? ఏంటమ్మా? నేనేం చెప్పినా చేస్తాను అని మాటివ్వు. నీ మాట నేను ఎప్పుడు దాటినమ్మా, ప్రామిస్. అయితే దివ్య చెప్పినట్టు జైసార్ దీవెనలు తీసుకోవాలి. జైసార్తో గొడవ పడకూడదు, ఎదురించి మాట్లాడకూడదు, గౌరవంగా నడుచుకోవాలి. చేస్తావా మరి? అన్నయ్య, అమ్మకు మాటిచ్చావు, తప్పకూడదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అతనికి సారీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. అతని ఇంటికి ఎప్పుడెళ్ళాలో చెప్పమ్మా. ముందు చారి అంకుల్ ఇంటికి వెళ్లి చాక్లెట్స్ ఇచ్చి రండి. వెళ్ళండి. స్వామి, పిల్లల్ని తండ్రి దగ్గరికి చేర్చు, తన వాళ్ళ దగ్గరికి చేర్చు. ఇదే నేను కోరుకునేది. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ. నాన్నారు మంచినీళ్ళు తాగుతారా? వద్దురా, ఓ మంచి పాట పాడరా చారుకేశా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాలే. ఒరే ఆపరా, అపరాచుడా! ఏమిట్రా పాటలు? పవిత్రమైన కార్తీక మాసంలో చక్కగా శివుడు పాట పాడకుండా ఏమండి, కామాలు పులి స్టాప్లు లేకుండా ఆ బూతులేమిట్రా? బావుందండి,
భక్తి పాట పాడమని మీరు ముందే చెప్పాలి కదా. నేను చెప్పకపోతే మాత్రం వాడి వయసు ఏమిటి, వాడి పాడే పాట ఏమిటి? అంతా కలికాల మహిమ. క్షమించండి అన్నారు. ఇప్పుడు చూడండి. ఆ చూశాను ఏమిటట? శంకరా నాద శరీరా పరా. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. చారీ, చారీ. వస్తున్నాను సార్. సార్ బయట నుంచి వస్తున్నావేంటి చారీ? ఎక్కడికి వెళ్ళావు? మా మీనాక్షి చారుకేసా కనిపించడం లేదండి. వాళ్ళ కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నానండి. వాళ్ళు కనిపించకపోవడం ఏంటి చారీ? ఎక్కడికి వెళ్లారు? అదే తెలియడం లేదు బామ్మగారు. ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారండి. మేము వస్తున్నట్టు చెప్పావా చారీ? చెప్పారండి. అందరం మీ గురించే వెయిట్ చేస్తున్నాం. ఇంతలో వీళ్ళు ఎటు వెళ్ళారో ఏమిటో. మీనాక్షి చారుకేస ఏటో వెళ్ళడానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా? ఓకే చారీ. సార్ ఒక్క చెప్పాను సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటామని అభిదివ్యలు కూడా అన్నారండి. మరి ఎక్కడికి వెళ్ళారు చారీ? తలుపులు కూడా తీసే ఉన్నాయి. వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు. అందుకే వాళ్ళెటో వెళ్లారు. వీళ్ళ ప్లాన్ ఏంటి? వాళ్ళెటెళ్లారు? త్వరగా రండి మేడం గారు, త్వరగా పదండి. బాబుగారు, అమ్మాయి గారు, వేగంగా నడవండి. ఎందుకొదినా హఠాత్తుగా మమ్మల్ని గుడికి తీసుకొస్తున్నారు? ఈ రోజు పిల్లల పుట్టినరోజు కదా మేడం గారు, దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుందని. పదండి పదండి. దానికి ఇంత హడావిడిగా వెళ్ళటం ఎందుకు? అంటే యమగండం వస్తుంది మేడం గారు. అది రాకముందే మనం గుళ్ళోకెళ్ళాలి. ముందు గుమ్మం నుంచి రాకుండా మరి వెనక గుమ్మం నుంచి ఎందుకు తీసుకొచ్చారు? ముందు నుంచి వస్తే వాళ్ళు ఉంటారు మేడం గారు. ఎవరున్నారు వదినా? అది చచ్చా, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? రాహుకేతలు మేడం గారు.
వాళ్ళ దృష్టి మనపై పడకూడదు. అవును మేడం గారు, ఆ చెడు దృష్టి పడితే ఆయి క్షణం. ఆయన ఇంటికి వస్తానన్నారు, మరి మేము ఇలా వెళ్తున్నాం. ఆయన వచ్చింటారేమోనమ్మా. వస్తే రానివ్వండి అమ్మాయి గారు, వెయిట్ చేస్తారు. అయ్యయ్యో, అంత పెద్ద వాళ్ళని ఎదురు చూడనివ్వడం బాగుండదేమో చారుకేశా. ఏవైనా అనుకుంటారేమో. జై సార్ అలాంటి వారు కాదు మేడం. అతను వెయిట్ చేస్తాడులే అమ్మా. బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన వారు ఆ మాత్రం ఉండలేరా? అది కాదభి, వాళ్ళు వస్తారని తెలిసే మనం ఇలా వెళ్ళటం ఏదోలా ఉంది. అవునమ్మా, నాకు కూడా అలాగే ఉంది. కానీ అతివేగం ప్రమాదకరం సార్. నిదానమే ప్రధానమండి. ఆలస్యం అమృతం విషం కూడా చారి. మరీ నిదానంగా వెళ్ళడం కూడా మంచిది కాదు చారి. కొంచెం ఫాస్ట్ గా వెళ్తే ప్రమాదమేం లేదు చారి గారు. ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇంకొంచెం వేగంగా వెళ్తానండి. వేగం అంటే ఫస్ట్ గేర్ లో నుంచి సెకండ్ గేర్ లోకి వెళ్ళడం వచ్చారి. థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ కి వెళ్ళడం. కమాన్, ఫాస్ట్ గా పోనీ. తొందరగా పోనీ. మామూలుగానే మీ నోరు తిన్నగా ఉండదు. ఈ టెన్షన్ టైంలో టెన్షన్ ఇచ్చి చచ్చారు. గుడికి వెళ్దామని దిక్కుమాలిన దరిద్రపు గొట్టు చండాలపు ఐడియా ఇచ్చారు. పాల తిత్తక ఏదో జైని అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను. ప్లాన్ రివర్స్ అయింది. నేనేం చేయను దానికే. గుళ్ళో జై మంగను చూస్తే మన బతుకులు రివర్స్ అవుతాయి. అప్పుడు నిజంగానే చేయడానికి ఏమీ ఉండదు. అబ్బా, టెన్షన్ పడక చంద్రిక. వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తారనుకొని కలవలేకుండా పోయారు. ఎన్నిసార్లు కలవకుండా మనం చేశాం. ఆఖరికి మనం కలపాలనుకున్నా వాడు కలవలేకపోయారు. వాళ్ళ దరిద్రం అలా ఉందే. అన్ని రోజులు దరిద్రమే ఉంటుందా? అదృష్టం ఉండదా? వాళ్ళు కలవాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. ఆ రోజు ఈ రోజే కావచ్చు. ఈ రోజే వాళ్ళు కలవచ్చు. ఈ రోజే కలుస్తారని ఎలా చెబుతావమ్మా? వాళ్ళు వెళ్తుంది గుడికి. మంగ గుళ్ళో ఉంది. దేవుడు వాళ్ళని కలపాలనుకుంటే గుళ్ళోనే కలపచ్చు. పైగా ఈ రోజు పిల్లలు పుట్టినరోజు. మంగకి యాక్సిడెంట్ అయి దూరం అయింది ఈ రోజే. ఇన్ని మంచి శకునాలున్నాయి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఈ శకునాలన్నీ పూడుకుని జై మంగని కలిపేస్తాయి. భయపట్ట మాకే. సర్లే, నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను. వాళ్ళు గుడికి వెళ్లకుండా ఆపుతాను. అబ్బా, ఎలా ఆపుతారు? అటు చూడు. ఆ కారు డ్రైవ్ చేసేది శారిగాడు. వాడు 50కి మించి వెళ్ళటం లేదు. నేను 60లో వెళ్ళి వాడిని క్రాస్ చేసి అప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఆపేవేంటి పౌడరు? ఆపటమే నా ప్లాన్. ప్రసాద్ గారు రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారేమిటి సార్? మనం గుడికి వెళ్ళకూడదనేది వీళ్ళ ఉద్దేశం అంటారా? ఏంటో వెళ్ళి చూడు. అలాగే సార్. అబ్బా, ఏమైంది సార్? కారు ఆగిపోయిందిరా. ఎందుకు ఆగింది? అదే చూస్తున్నాంరా. ఏమండో, ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే వైర్లు కలపాలి. కట్ చేస్తున్నారేమిటి? కొన్ని కలపకూడదు శార్యా, కట్ చేయాలి. అప్పుడే సేఫ్ గా ఉంటాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంజిన్ గురించేరా. వెళ్ళి దగ్గరలో మెకానిక్ ఉంటే పిలుచుకురా. ఏంటి మావయ్య? ఇక మా కారు కథలు తల్లుడా. ఆ శారీని వెళ్ళి మెకానిక్ ని పిలుచుకురామని చెప్తున్నాం. ఇప్పుడు మనం వెళ్లే పనేంటి? మీరు చారికి చెప్పే పనేంటి ప్రసాదు? కారు చెడిపోతే మేమేం చేస్తామమ్మా? చెడిపోయిందా, చెడగొట్టారా? ఏంది చెల్లెమ్మ మీ ఉద్దేశం? మీరేదో తప్పు చేస్తున్నారు. ప్రతిసారి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా మేము గుడికి వెళ్లకుండా చేస్తున్నారు. ఆ గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది గాని
మిమ్మల్ని ఆపితే మాకే వస్తుందమ్మా. కార్ రిపేర్ చేసుకుని రండి అత్తయ్య, మేము గుడికి వెళ్తాం. ఏంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అల్లుడు? మమ్మల్ని అన్యాయం చేస్తావా? ఏమన్నా మీరు అడవిలో ఏమీ లేరు, సిటీలోనే ఉన్నారు. ఫోన్ చేస్తే మెకానిక్ వస్తాడు, కార్ రిపేర్ చేస్తాడు. అయితే మాత్రం మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తారు? ఇప్పుడేంటి, మీరు కూడా మాతో రావాలి అంతే కదా? పదండి. అంతా ఎత్తపోతాం అల్లుడు. పదండి మావయ్య. మీనాక్షి, మంగ పిల్లలెక్కడా? అదిగో వాళ్ళక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీళ్ళు ధ్వజిస్తూ మన చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారా? జైసర్ వాళ్ళని గుడికెందుకు తీసుకొచ్చారు మేడం? మేము మంగా మేడం గారిని గుడికి తీసుకొస్తున్నామని చెప్పాను కదా. ఇదిగో ఇదంతా ఇనవల్లే. నేను నీతో ఫోన్లో మాట్లాడొచ్చేలోపు జై వాళ్ళతో గుడి ప్రోగ్రాం పెట్టాడు. మీకు అసలు బుద్ధిందా అంకుల్? వయసు పెరిగింది కానీ తెలివి పెరగలేదా? ఒంటికి పౌడర్ రాసుకుంటే సరిపోతుందా? కడుపు కన్నం తింటున్నారా? బుర్రలో గుజ్జుందా లేక మట్టుందా? ఏంది రాట తిడుతున్నా? నేను నీకంటే పెద్దోడిరా. అందుకే మాటలతో సరిపెట్టాను, లేకపోతే మడత పెట్టేవాడిని. అమ్మో, చూసావంటే వీడు నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నాడా? బో, మీరు చేసే నిర్వాకం అలాంటిది. మరి మంగా వాళ్ళని మీనాక్షి గుడికి తీసుకొస్తుందని నాకేం తెలుసు? మంగా మేడం గారిని, అభి బాబుని, దివ్యమని మేనేజ్ చేయలేక చేస్తున్నావు అంకుల్. 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కాసేపటికే మీరు అలా అయితే రోజు మేమెంత చస్తున్నాం అర్థం అవుతుందా? మీకంటే అలవాటైంది అంకుల్, మాకు కొత్త కదా. అవునరా, మాకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని మరి. ఆ పని కాక మీకు వేరే పని ఏముంది? చూసావా చిత్రిక, వాయమ్మ ఈడేమేమంటున్నాడో. అబ్బా మీరుండండి, నువ్వుండ్రా. మీనాక్షి, నువ్వెలాగోలా మంగని పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా వెళ్తాం మేడం? మంగా మేడం గారితో అర్చన అభిషేకం చేయించాలని చెప్పేశాం. అవి ఆలస్యంగా చేయమని పంతులు గారికి కూడా చెప్పాం. అవి జరిపించకుండా వాళ్ళు నాతో రారు. అయ్యో, మేము కూడా జైతో హోమం జరిపించమని చెప్పామే, అది చేయకుండా వాళ్ళు పోరు. మీ హాఫ్ బ్రెయిన్ తో బలి ఇరికించారు అంకుల్. ఒరే పెద్దవాడిరా, పదే అంత తిట్టమాకురా పాపం. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. చూసావా చంద్రిక? బా, కాసేపు ఆగండి. అర్చన అభిషేకం చేయకుండా మంగా వాళ్ళు వెళ్లరు, హోమం పూజ చేయకుండా జై వాళ్ళు వెళ్లరు. ఇద్దరూ కలిస్తే ప్రమాదమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మంగా మేడం గారు వచ్చేస్తున్నారండి. జై అంకుల్ వాళ్ళ ప్రదక్షిణలు కూడా అయిపోయాయి, వాళ్ళు కూడా ఇటే వస్తారు. ఇప్పుడు ఎలా అమ్మా? అయ్యో, కొంప మునిగిది చంద్రిక. ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగిపోతుంది. ఇవాళ జై మంగళ కలుసుకోబోతున్నారు. ఇదే మనకు ఆఖరి రోజు. ఉండండి. ఇక నా వల్ల కాదు చంద్రిక, నేను బతకను. నేను చచ్చిపోతా.
నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అమ్మో, ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మంగళ మేనేజ్ చేయి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మో, అయ్యో ఏమండి, ఏమండి, అయ్యో ఏమండి, అయ్యో ఏమండి. అయ్యో అయ్యో. వెళ్తే హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడే ఉండండి. పూజ పిల్లల్ని కలిసాక అందరం వెళ్దాం. పదండి. వెంటనే హాస్పిటల్కి వస్తే బెటరు, లేకపోతే డేంజరు. ఏ డాక్టరు, నువ్వు మా ఆయన పెట్టిన పెయిడ్ ఆర్టిస్టువేగా, మిగతా ఆర్టిస్టులు వెళ్ళిపోయాక ఎందుకు డైలాగ్ చెప్తున్నావు? పేమెంట్ ఎక్కువ ఇస్తారనా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. వాట్? ఐఎమ్ నాట్ యాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్. అబ్బో, ప్రతివాడు పంచ్ డైలాగులు చెప్పడమే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పౌడరు. భలే యాక్ట్ చేసావు పౌడరు. నేను యాక్ట్ చేయటం ఏంటి అమ్మా, నిజంగానే పడిపోయాను. అంటే నువ్వు స్పృహ తప్పడం నిజమేనా? నా డైలాగులు ఏమీ నువ్వు వినలేదా? నాకు ఇప్పుడే మెలకు వచ్చిందే. అసలు నాకేమైందే? ఇంకా ఏమీ కాలేదు. మంగా వాళ్ళని తీసుకెళ్లిపోమని మీనాక్షికి చెప్పాను. పిల్లల్ని మంగని చూస్తామని ఇప్పుడే జై వాళ్ళు వెళ్లారు. అమ్మో, ఏం జరుగుతుందో ఏమో. అంటే మళ్ళీ టెన్షన్ కంటిన్యూరా? పౌడరా. మేడం గారు, పంతులు గారు అర్చన అభిషేకం వెంటనే చేసేస్తానన్నారు. అదేంటంటీ ఇందాక కాదన్నారు, ససేమేరా అన్నారు? ముందు మీరు ప్రశ్నలు ఆపండి బాబు గారు. నేను పంతులు గారి కాళ్ళ మీద పడి వేడుకున్నాను, కరుణించారు, వెంటనే రమ్మన్నారు. మీరనే చెప్పండి అమ్మాయి గారు. వెళ్దామమ్మా, ఇంటి దగ్గర అయినా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును మేడం గారు, పెద్దవారిని అలా వెయిట్ చేయించడం మంచిది కాదు. నవగ్రహాల పూజ చేసి వెళ్దాం వదినా. ఆ పూజ ఎప్పుడైనా చేయొచ్చు మేడం గారు. మళ్ళీ పంతులు గారి మనసు మారితే కష్టం. త్వరగా రండి. కనీసం ప్రదక్షిణలైనా పూర్తి చేసి వెళ్దాం వదినా. సరే, త్వరగా కానివ్వండి, త్వరగా. అభి, దివ్య, పదండి. చారు, చెయ్యంకులు వాళ్ళు కూడా గుడి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళామంటే దొరికిపోతాం. నువ్వు అభి దివ్యం తీసుకుని ఎలాగోలాగా అక్కడికెళ్ళి మేనేజ్ చెయ్యి.
నేను మేడం గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. సరే అమ్మా. ఆ, మేడం గారు ఓ మారిలా రండి. అభిబాబు, దివ్యమ్మ, చారు మీరు పంతులు గారి దగ్గరకు వెళ్ళండి. ఎందుకండి? ప్రశ్నలు వేయకుండా రండి బాబు గారు. పదన్నయ్య. రండి రండి. వెళ్ళండి 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 త్వరగా. తొందరగా మీరు రండి మేడం గారు, రండి. తొందరగా పదండి. వదినా, ఎక్కడికి వదినా? వదినా, ఏమైంది వదినా? కళ్ళు తిరిగిపోతున్నాయి మేడం. ఇందాక పిల్లల ముందు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు మేడం. అందుకే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాను. అయ్యో వదినా, వదినా కాసేపు నన్ను ఇలా ఉండనివ్వండి మేడం గారు. మీరు కూడా నా పక్కనే ఉండండి. మీరిక్కడే ఉండండి వదినా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. వద్దు మేడం గారు, కూర్చోండి. మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. మిగతా పిల్లల్లాగా పుట్టినరోజు నాడు మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను కదా. మీ నాన్నే ఉండుంటే మీకు అన్ని ఇచ్చుండేవారు. నేనెవరో నాకే తెలియదురా. ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు మాకేం చేయొద్దమ్మా. మేం త్వరగా పెరిగి పెద్దయి నీకేం కావాలంటే తీసుకొస్తాం. అప్పటి వరకు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోమని నన్ను బలవంతం పెట్టకు. చెయ్యి చాచి అడగడం అవమానం అభి. ప్రేమతో ఇస్తే తీసుకోవడం అభిమానం. ఒకరిపై నువ్వు ఆధారపడటం తప్పు, కానీ ఒకరు నిన్ను ప్రేమించడం తప్పు కాదు. నువ్వు కోరుకుంటే నేను నీకు అమ్మని కాలేదు. నేను ప్రేమించాను కాబట్టే మీరిద్దరూ నాకు పిల్లలయ్యారు. అది అర్థం చేసుకో. ఆయనిచ్చింది కాదనకు. నువ్వు చెప్పినట్టు గుళ్ళో ఆయనకి సారీ చెప్పానమ్మా. అతనిచ్చిన డ్రెస్ వేసుకోమని మాత్రం చెప్పకు. ఓహో, ఆయనకి సారీ చెప్పించానని కోపమా? అర్థమైంది. కానీ ఈ రోజు నేను ఏం చెప్పినా వింటాను అని మాటిచ్చావు కదా, మర్చిపోయావా అభి? అతని విషయంలో కాదు, అన్ని విషయాల్లో ఈ రోజు అమ్మ మాట వినాలి. ఆయనిచ్చిన డ్రెస్లు సాయంత్రం నువ్వు దివ్య ఇద్దరూ వేసుకోవాలి. వేసుకుంటావు కదా? నీ మాట వినమని చెప్పావు కదా, వేసుకుంటాను. తీసుకో. అమ్మా, అరే నాకు అన్నయ్యకే కాదు నీకు కూడా చీర పంపించారు. నాకు చీరిచ్చారా? అవునమ్మా, ఇదిగో చూడు. ఎలా ఉందమ్మా? బాగుంది దివ్య. నీకు విషయం తెలుసా? ఆయన ఈ చీరను వాళ్ళ ఆవిడకి ఇవ్వాలనుకున్నారట. పాపం ఈ చీర కట్టుకోకుండానే ఆవిడ వెళ్ళిపోయారట. తన గుర్తుగా నీకు చీరిచ్చారు. అమ్మా, నేను కూడా సాయంత్రం కొత్త డ్రెస్ వేసుకోనా?
మీ ఇంట్లోనే ఉండు. ఏమిటి సార్, కొంప తీసి నన్ను జాబ్ లో తీసేశారా? అవును చారి, ఉన్న పోస్ట్ పీకేసి కొత్త పోస్ట్ ఇస్తున్నాను. ప్రమోషనా డిమోషనా సార్? వేరియేషన్. ఈరోజు నువ్వు నా పిఏవి కాదు, ఈవెంట్ మేనేజర్వి. ఈవెంటా? ఎస్ చారి, ఈవినింగ్ మన గెస్ట్ హౌస్ లో ఫంక్షన్ చేయబోతున్నాం. ఏం ఫంక్షన్ సార్? బర్త్డే పార్టీ. ఎవరు బర్త్డే సార్? చారి, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావా? ఈరోజు ఎవరు పుట్టినరోజు? అభి దివ్యాల పుట్టినరోజండి. అంటే మీరు వాళ్ళ బర్త్డే చేస్తారా? ఏ చేయకూడదా చారి? పొద్దున గుళ్ళో పూజ చేయించారు కదా సార్, మళ్ళీ పార్టీ అది ఎందుకు అని. చేస్తే తప్పండి చారి. తండ్రి లేని పిల్లలు పాపం పేదరికంలో ఉన్నారు. ఇప్పటి వరకు కేక్ కట్ చేశారో లేదో, వాళ్ళ నాన్నే ఉండుంటే ఇవన్నీ చేసేవారు కదా. తప్పకుండా చేసేవారు సార్. ఆయన లేరు కాబట్టి మనం చేయాలి చారి, చాలా గ్రాండ్గా చేయాలి. ఆ పిల్లల లైఫ్లో ఇదొక మెమరబుల్ డేగా మిగిలిపోవాలి. థాట్ బాగానే ఉంది కానీ సెకండ్ థాట్ వద్దు చారి. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. మన గెస్ట్ హౌస్ని డెకరేట్ చేయించు, పిల్లల పేర్లతో ఫోటోలు ఫ్లెక్సీలు వేయించు. ఫ్లవర్స్, బెలూన్స్, టాయ్స్, పిల్లలకి ఇష్టమైన అన్నీ ఉండాలి. 2 కేక్స్ తెప్పించు, ఒకటి దివ్యకి, ఇంకోటి అభికి. ఇంపార్టెంట్ గెస్ట్లు అందరికి వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించు. విఐపీస్ కి పర్సనల్ గా కాల్ చేసి చెప్పు. మన ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఎంప్లాయీస్ అందరూ రావాలి. ప్రతి ఒక్కరూ పిల్లల్ని బ్లెస్ చేయాలి. అలాగే సార్. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నేను చెప్పినవి చెప్పనివి కూడా అరేంజ్ చేయి. ఈవినింగ్ షార్ప్ 7 కల్లా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి. 6 కే అభి, దివ్య, చారుకేశ, జానకీదేవి గారు, మీ మీనాక్షి గారు గెస్ట్ హౌస్ దగ్గర ఉండాలి. గాట్ ఇట్? yes sir. గుడ్. కొండవీటి చాంతాడంత లిస్టు చెప్పారు. సాయంత్రానికి రెడీ కావాలంటున్నారు. ఆ తెప్పలేవో పడొచ్చు, కానీ అభిని ఫంక్షన్కి ఎలా తీసుకొచ్చేది? దివ్యకి అంతులేస్తూ వస్తుంది, అభి మాత్రం నా మీద చిందులేస్తాడు. దేవుడా, ఈ రోజు ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు? ఏమిటండి పరీక్ష అంటున్నారు? మామూలు పరీక్ష కాదు మీనాక్షి, అగ్ని పరీక్ష. ఈవినింగ్ గెస్ట్ హౌస్ లో అభి దివ్యలకు జైసారు బర్త్డే పార్టీ చేస్తారట. అభిని, దివ్యని, వాళ్ళ అమ్మగారిని, మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. అయితే అది మీకు పరీక్ష కాదు నాన్నారు, మాకు పరీక్ష. మీకు పరీక్ష ఏమిట్రా? అగ్ని పరీక్ష కూడా కాదు, విషమ పరీక్ష నాన్నారు. ఏమంటున్నావురా నువ్వు? అది సాయంత్రం వీడికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉందటండి, వీడు పార్టీకి రాలేకపోవచ్చు అంటున్నాడు. నువ్వు రాకపోతే కొంపలేమో మునిగిపోవురా? వాళ్ళొస్తే కొంపలు అంటుకుంటాయే. ఏమన్నావు? అంటే అభి కూడా రాలేకపోవచ్చు అంటున్నాడండి. అదే కదటే నా బాధ. అభి రాకపోతే ఆయన ఒప్పుకోడు, రావడానికి అభి ఒప్పుకోడు. ఈ అబ్బా కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. అంటే మీకు తెలిసిపోయిందే నాన్నారు. ఏమిట్రా తెలిసేది? అభి బాబు, జై అంకులు. ఉప్పు నిప్పనే కదా. ఇద్దరి మధ్య గ్రీన్ గ్రాస్ వేసినా గ్యాస్ లో వండుతుందనే కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసురా. ఓ, అసలు విషయం తెలీదా? ఏమిట్రా అసలు విషయం? ఏదో అందులో నాన్నారు, ఎందుకు ఎగ్జామ్ పేపర్ లాగా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నారు? ఏమిట్రా కోపడుతున్నావేమిటి? లేదు నాన్నారు, మీ మీద జాలి పడుతున్నాను. జాలెందుకురా? క్షణం కూడా ఖాళీగా ఉండరా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారా? ఏమిటే వీడు మరి అగ్నిహోత్ర అవధానులు గారిలా రెచ్చిపోతున్నాడు. ఇదిగో, ఈ రోజు నుంచి కూరల్లో కాస్త ఉప్పు కారం తగ్గించు. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారండి? జానకీదేవి గారి దగ్గరికి పార్టీకి రమ్మని ఆ ఫ్యామిలీని ఆహ్వానించాలి కదా, అభిని ఒప్పించాలి కదా. ఏమిటి అలా అరిచావు? ఆ ఇంటికి మీరు వెళ్ళకండి నాన్నారు. నేను వెళ్ళక మీరు వెళ్తారా? చెప్పమ్మా. అవునండి, నేను మన చారు వెళ్లి అభిబాబుని మేడం గారిని ఒప్పిస్తాం. ఈ బాబు మేడం లేవుటే వాటి గురించి అడగకుండా అన్నారు. అభిబాబుని మేము ఒప్పిస్తామన్నాం కదా, ఆ బాబుతో మీకు తిట్లు తప్పిస్తాం. మీరు మిగతా పనులు చూడండి. చూస్తాను గాని మీరు త్వరగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకురండి. వాళ్ళు వస్తున్నారని సార్కు చెప్తే నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమిట్రా అన్నావు? అబ్బా ఏమీ లేదులేండి.
నువ్వు పదరా చారు, పద పద. మీరే మా ఆయన ప్రాణాలు కాపాడాలి. మా ఆయన ప్రాణాలు ఎవరు కాపాడతారే? ఏమైంది చంద్రిక? సరే, నువ్వేదైనా ప్లాన్ ఆలోచించు. ఇక్కడ మేం కూడా ఆలోచిస్తాం. ఉంటాను. ఏంది చంద్రిక? మీనాక్ష ఏమంటుందే? ఇదిగోండి, ముందు టాబ్లెట్లు వేసుకోండి. ఇప్పుడెందుకు? నాకు బీపీ కంట్రోల్లో ఉందిగా. వేసుకోవయ్యా, వేసుకో. ఇప్పుడు చెప్పు. ఫంక్షన్ కి మంగ కూడా వస్తుంది. అయ్యో పౌడరు, పౌడరు ఏమండి? అయ్యో పౌడరు, 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 పౌడరు. ఫంక్షన్ లో మంగ జైలు కలుస్తారా, లేక జైకి మంగ పిల్లల్ని నిత్య శాశ్వతంగా దూరం చేస్తుందా అనేది సాయంత్రం తెలుస్తుంది. అప్పుడు పడిపోదురు గాని ఇప్పుడులే. ఏం చేద్దామమ్మా? నాన్నని ఎలా కాపాడుకుందాం? గుళ్ళో అంటే దేవుడు కాపాడాడు, ఫంక్షన్ లో ఎవరు కాపాడతారు? మన కోసం ఏ దేవుడు పార్టీకి వస్తాడు? ఏం చేస్తున్నారు సార్? స్వామి, మంచి షర్ట్ కోసం ఎదుగుతున్నానయ్యా. యూనిఫామ్ వేసుకోండి సార్, చక్కగా ఉంటుంది. ఏమయ్యా, యూనిఫామ్ వేసుకోవడానికి నేను వెళ్తున్నది డీజీపీ ఆఫీస్ కాదు, ఫంక్షన్ కి. ఫంక్షన్ ఏంటి సార్? ఓ, నీకు తెలీదా? ఈ రోజు ఈవినింగ్ జై వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. నిన్ను నన్ను ఇద్దరిని జై గారు ఇన్వైట్ చేశారు. ఫంక్షన్ కి ఏ షర్ట్ వేసుకెళ్తే ఏముంది సార్? స్వామి, ఆ ఫంక్షన్ కి నా నిత్య డార్లింగ్ వస్తుందిగా, తన ముందు నేను కలర్ఫుల్ గా కనిపించాలి కదా. ఎందుకు సార్ వృధా ప్రయాస? మీరేమో ఆవిడ వెంట పడుతున్నారు, ఆవిడేమో జై గారు వెంట పడుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవసరమా సార్? అరే స్వామి, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అలాగే వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా కాదు. ఇది బోత్ సైడ్ లవ్. నీకు తెలీదు స్వామి, మొన్న నిత్య నాకు హృదయం ఉదయం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేనంటే ఇష్టం ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పింది నాకు. లేదు సార్, ఆవిడ మీతో ఆడుకుంటున్నట్టున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. స్వామి, మన మాత్రం తక్కువనా? మంగ గారిని వెతికి పెట్టి జై గారితో కలుపుతాను. అప్పుడు నిత్య అవుతుంది సింగిల్, నేనవుతాను మింగిల్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇదంతా అవసరమా సార్? విడిపోయిన ఒక జంటని కలపడం అవసరం స్వామి. ఒంటరిగా ఉన్న ఒక హృదయం ఇంకో ఒంటరి హృదయంతో జత కట్టడం కూడా అంతే అవసరం. పోలీస్ అయ్యుండి పోయిటరీ చెప్తున్నారేంటి సార్? స్వామి, యూనిఫామ్ వేసుకుంటేనే మనం పోలీసులం, విప్పేసవనుకో మనుషులమే కదా. అయినా కాకి వేసుకున్న వాళ్ళు కవిత్వం రాయకూడదు, చెప్పకూడదని ఏదైనా రూల్ ఉందా? ఏమో సార్, మీరిలా చేయటం నాకు నచ్చట్లేదు. మీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు సార్. నా ఫ్యాన్స్ కి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళకు బాగా తెలుసయ్యా ఐ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. మీరు చెప్పండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలి మీరు చెప్పండి. ఈరోజు ఫంక్షన్కి వెళ్తాను, నిత్యకి ప్రపోజ్ చేస్తాను, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్తాను. సార్, ఇదంతా జరిగేలా లేదు సార్. అరే స్వామి, నువ్వు కావాలంటే నన్ను ఎంకరేజ్ చేయి గాని ఇలా డిస్కరేజ్ చెయ్యకు. ఒక 5 minutes మన పోలీసులు మనది పక్కన పెట్టి చూడు, నాలో ఒక ముదిరిపోయిన లవర్, చిచి లేత లవర్ బాయ్ కనిపిస్తాడు.
లేదనుకో నాతో ఫంక్షన్ కు రావడం మానకు. వస్తాను సార్, మీ లవ్ సక్సెస్ అయ్యేలా ట్రై చేస్తాను సార్. దాట్స్ ద స్పిరిట్ స్వామి. గెట్ రెడీ టు ఫంక్షన్.